అత్యవసరంగా మనం పొందుకోవలసిన అనుభవం ఏంటి చెప్పండి? ఏది ప్రాముఖ్యమో తెలియాలన్నా అభిషేకం ఉండాలి. ఏది ప్రాముఖ్యం కాదు అని గుర్తుపట్టాలన్నా పరిశుద్ధాత్మ అభిషేకం ఉండాలి. పరిశుద్ధాత్మ మనలోనికి రావడం, పరిశుద్ధాత్మ మన మీదికి రావడం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం. ఆఖరిగా మనం చదివిన మూలవాక్యంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై, దాన్ని ఏమంటారంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ హోలీ స్పిరిట్ అంటారు. ఇది చాలా ఉన్నతమైన అనుభవం పరిశుద్ధాత్మలో. పరిశుద్ధాత్మలో మొదటి అనుభవం ఏంటి? మనలోనికి రావడం. రెండవ అనుభవం ఏంటి? మన మీదికి రావడం. మూడవ అనుభవం ఏంటి? ఆత్మచేత నడిపించబడడం. నాలుగవది పరాకాష్ట పరిపూర్ణ అనుభవం ఏంటి? ఆత్మచేత నింపబడడం. యెహెజ్కేలుని దేవుడు ఒక నది గుండా నడిపించాడు. కొలిచి 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 నడిపించాడు. ఇది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను, ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనం చదవండి. కొలనూలు చేత పట్టుకొని 1000 మూరలు కొలిచి నీళ్లు చీలమండలు తుండెను. 1000 మూరలు కొలిచి నీళ్ళ గుండా నన్ను నడిపింపగా మోకాళ్ళలో తుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు మొలలో తుండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొలువుగా దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా. నేను ఎంత ఆశ్చర్యపడతానంటే, నా హృదయం మామూలుగా అన్ని నాట్యాలు వేసేస్తుంది. భౌతికంగా నేను వేయలేను, కానీ నా అంతరంగ పురుషుడు ఎగిరి గంతులేసే విషయం అన్నమాట ఇది. ఎందుకంటే అక్కడ ఎన్ని 1000 మూరలు కొలిచారు సార్ చెప్పండి నాకు? ఒక 1000 మూర కొలిచినప్పుడు నీళ్లు ఎక్కడ దాకా ఉన్నాయట? చీలమండ లోతు, తర్వాత మోకాలు లోతు, తర్వాత మొల లోతు, తర్వాత ఇక మొత్తం మునిగిపోయేంత లోతు. ఎన్ని అనుభవాలు అవి? ఎన్ని అనుభవాలు? నేను ఇందాక చెప్పిన అనుభవాలు ఎన్ని? మర్చిపోయారు ప్రసంగం. ఎన్ని? 4. పరిశుద్ధాత్మ మనలోనికి రావడం, పరిశుద్ధాత్మ మన మీదికి రావడం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం, ఆత్మచేత నింపబడడం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇదే సందర్భం, అదే సందర్భం అంటే మరి అదే మరి హౌలే అనేది ఊరికనా అంటారేంటి? మరి ఈ పరిశుద్ధాత్మ వలన తప్ప మరి దేని ద్వారా బయలుపరచబడిన విషయం అది. ఇక్కడ 4 అనుభవాలు యెహెజ్కేలుకు దేవుడు ఇచ్చాడు. నీళ్లు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. మనం రక్షణ పొందినప్పుడు పరిశుద్ధాత్మ చీలమండలోతే ఉంటుంది. ఇంకొక 1000 మూరలు ఆయన కొలిచి నడిపించడానికి ఇష్టపడతాడు. అప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళలోనికి వెళతావు. ఇంకా 1000 మూరలు కొలిచి నడిపిస్తే నడుము లోతు నీళ్ళలోనికి వెళతాం. ఇంకా 1000 మూరలు కొలిపించి నడిపిస్తే మనం పూర్తిగా మునిగిపోయేంత లోతు వెళతాం. దాన్ని పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు నీ బరువు నీళ్ళే మోస్తాయి అన్నమాట. ఇక నువ్వు మోయో. నీటిలో ఉన్నవాడికి ఎంత బరువైనా తేలికగా అనిపిస్తుంది. నీటిలో ఎంత బరువైనా మనకు ఎలా అనిపిస్తుంది? తేలిగ్గా. మన బరువు మనకు తెలియదు అప్పుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ అనుభవంలో ఉన్నవాడికి తెలుస్తుంది ఏది ప్రాముఖ్యమో, ఏది ప్రాముఖ్యం కాదు, ఏది క్షేమాభివృద్ధి, ఏది క్షేమాభివృద్ధి కాదు, ఏది చేయదగినది, ఏది చేయదగినది కాదు, ఏది మంచి, ఏది చెడు, ఏది అవసరము, ఏది అవసరం లేదు. అభిషేకమే లేని వాడికి ఏం అర్థమవుతాయి ఇవన్నీ కూడా? రక్షణ విషయంలో పేతురు ఆత్మతో నిండుకొని
ఇది ఖచ్చితంగా చెప్పాడు ఏంటంటే ఈ నామమునే మనం రక్షణ పొందవలను కానీ మరి ఏ నామమున మనకు రక్షణ. ఆత్మచేత నింపబడిన వాడు ఖచ్చితంగా కొన్ని విషయాలు ఇలాగే మాట్లాడతాడు. ఇది ప్రాముఖ్యం, ఇదే కరెక్ట్, ఇది తప్ప ఇంకేది కరెక్ట్ కాదు అది. కాబట్టి మనం దాన్ని గ్రహించాలన్నా మనకు కూడా కాస్త ఉండాలి, అభిషేకం ఉండాలి. జయ జీవితానికి ముఖ్య కారణం అభిషేకమే. కాబట్టి ఏదో విధంగా ఎలాగ చేస్తావో పోరాడి ప్రార్థన చేసి కన్నీరు కార్చి, ప్రభువా నన్ను అభిషేకించు, లేకపోతే నన్ను తీసుకెళ్ళిపో. నాకు దొరికితే ఏలియా వస్త్రం కావాలి, లేకపోతే నాకు ఈ బట్టలే వద్దు అనుకున్నాడు ఎలీషా. ఏలియాని అడిగాడు, నీకు కలిగిన ఆత్మలో నాకు 2 పాలు ఇవ్వమంటే అది కష్టంగా ఉంది బాబు నువ్వు అడిగింది. నేను కనబడితే నీకు వస్తుందేమో, నేను కనబడకపోతే నీకు రాదన్నాడు ఏలియా. తీరా సుడిగాలి చేత ఆరోహమైనప్పుడు ఏలియా కనబడలేదు. కనబడలేదంటే అర్థం ఏంటి? రాదనే కదా. ఇంక ఈయనకి మండిపోయిందన్నమాట. ఏలియా లాంటి సేవ చేయకపోతే నాకు సేవే ఎందుకు అని చెప్పి తన వస్త్రం చింపేసుకున్నాడు. ఇక నాకు ఈ బ్రతికే వద్దన్నట్టుగా. అప్పుడు ఏలియాతో ఉన్నాడే ఒక ఆయన, మన ప్రభు, ఆయనకు నచ్చాడు అన్నమాట. ఏలియా నీకు తగిన శిష్యుడే, యేసయ్య దుప్పట అన్నాడు అంతే. ఆ దుప్పట అలాగా వేసేసాడు. ఆ దుప్పటను పట్టుకొని ఏలియా దేవుడు ఎక్కడున్నాడని యోర్దాను 2గా చీల్చాడు. దేవునికి మహిమ కలుగున గాక. చేస్తే ఏలియా అలా సేవ చేయాలి, లేకపోతే బ్రతుకే ఎందుకు అనుకునే వాడికి తప్పక ఏలియా దుప్పటి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం విషయంలో కూడా రక్షణ పొందిన యవ్వన బిడ్డలకు నేను చెబుతున్నాను, వై యువర్ ఫెయిల్యూర్ ఇన్ స్పిరిచువల్ లైఫ్? బికాజ్ ల్యాక్ ఆఫ్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్. ఎస్ చెప్తున్నాను, ఓడిపోవడానికి కారణం అభిషేకం లేకపోవడమే. అభిషేకం పొంది కూడా ఓడిపోవడానికి కారణం ఆత్మ నింపుదల్లో నీకు వెళ్ళాలనే ఆశ లేకపోవడం. కాబట్టి ఇది మన లోపమే, మన బలహీనతే. మనం అడగకపోవడం అందే తప్పు, మనం దాని కొరకు ఆశపడకపోవడం అందే తప్పు. గనక తీవ్రంగా ఈ క్రైసిస్ ఎక్స్పీరియన్స్ కొరకు మనం దేవుని వైపు చూద్దాం. ఏది ప్రాముఖ్యమైనదో అది గుర్తించి మన జీవితంలో వాటి మీద దృష్టి పెడదాం. అటు కృప అభిషేకము ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థనలకు వెళ్ళిపోదాం మనం.